జై శ్రీరామ్ అందరికి. ఒక మంచి శ్లోకము, దాని అర్థం తెలుసుకుందాం మనము. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతే. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. దీని అర్థము, ఇవని యందు సాహసము, బుద్ధిబలము, పరాక్రమము, సామర్థ్యము, తగిన ప్రయత్నము, ధైర్యము అను ఈ 6 లక్షణములు ఉండునో వారికే దైవము అనుగ్రహం ఉంటుంది. మానవునికి మంచి గుణం ఉంటే దైవ అనుగ్రహం తప్పక ఉంటుంది అని, ముందు దైవ అనుగ్రహం పొందడం కన్నా ఈ 6 మంచి లక్షణాలని, మంచి గుణాలని ముందుగా సమకూర్చుకోవాలని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. 6 అన్నాడు కదా, 6లో మొదటిది ఒకటి చూద్దాము. 6 అని చెప్పేసి అనుకున్నాం కదా. 6లో మొదటిది సాహసం. కాబట్టి సాహస లక్షణాలు అనేది ఉండాలి. ఎవరైనా ఏదైనా మగపిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే ఒకటి సాధించాలన్నప్పుడు దానికోసం ధైర్యం, అంటే ఊరికేనే ఏమంటారు నిరుత్సాహాన్ని పొందొద్దు. అంటే ఇది ఈ పని అవుతుందా కాదా అని చెప్పేసి భయపడుతూ అడుగు వేయరు, కానీ సాహసంగా తీసుకోవాలి. మనము చిన్న పనైనా పెద్ద పనైనా ఒక పనిని మనము సాహసంగా ఎదుర్కోవాలి. నిన్న మన ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన, దానిలో ఒక రాజు కావాలి, రాజు కిరీటము సింహాసనం కావాలి, రాజు కిరీటాన్ని పొందాలంటే భగవంతుడు ఫస్ట్ కిరీటాన్ని కోరుకున్న వెంటనే కిరీటం ఇవ్వడంట. ఆ రాజుకి ఫస్ట్ యుద్ధం ఇస్తాడంట. ఎందుకంటే ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత రాజుది సంబంధించిన కిరీటము వారికి వశం కావడం జరుగుతుంది. కాబట్టి రాజుకి కిరీటం కావాలి, రాజు కావడం కోసం రాజు కిరీటం కావాలి అంటే ముందుగా భగవంతుడు పరీక్ష పెడతాడంట. యుద్ధంలో నువ్వు గెలిచి ఆ కిరీటాన్ని, ఆ రాజుకు సంబంధించిన కిరీటాన్ని నువ్వు కైవసం చేసుకో అని చెప్పేసి. కాబట్టి ముందు యుద్ధానికి రెడీగా ఉండాలి. ముందే కోరికల్లో ఈ పని అయిపోవాలని చెప్పేసి కోరుకోవడం తప్పు. కాబట్టి దానికి తగ్గట్టు కృషి చేయాలి. ఎట్లాగైతే రాజు కిరీటం ఊరికైనా రాదు, ఫస్ట్ దేవుడు యుద్ధం పంపిస్తాడంట. ఆ యుద్ధం పంపించిన తర్వాత దాన్ని గెలిచిన తర్వాత ఆ కిరీటం మనము కైవసం చేసుకోవాలి. కాబట్టి అట్లా సాహసంగా ఉండాలి. జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాహసంగా తీసుకొని దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని, అది చదువు కానీ, ఉద్యోగం కానీ, మనం చేసే వ్యవసాయం కానీ, మనం చేసే వృత్తి కానీ, లేకపోతే ఏదైనా సరే, మళ్ళీ చెడ్డ పనులకు కాదు. చెడ్డ పనుల కోసం సాహసంగా నేను ధీటుగా వెళ్తా, నేను వీని మోసం చేస్తా, వాని మోసం చేసి సంపాదిస్తా, లేకపోతే చెడ్డదారిలో ముందుకెళ్తా, చెడ్డదారిలో వెళ్ళేది కూడా నేను పాజిటివ్గా సాహసంగా తీసుకుంటా, అది తప్పది. నీ మంచి చెప్పినాం కదా, 6 మంచి లక్షణాలు అన్నాం కదా. 6 మంచి లక్షణాల్లో సాహసం అంటే ఈ లక్షణం ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే సాహసంగా తీసుకోవాలి దాన్ని. కాబట్టి ఖచ్చితంగా సాహసం అనేది, ఆ గుణం అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండవది ఇది చూద్దాం మనం. రెండవది బుద్ధిబలం. కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, ఏదో వన్ సైడే ఆలోచన చేస్తారు. అంటే బుద్ధిని, తెలివిని ఉపయోగించాలి. వారు నేరుగా నేను అనుకున్న ఈ పని అయిపోవాలి, అది తెలివిగా పని చేద్దామా, దానిలో కొంచెము, అంటే ఇప్పుడు ఒక గంట సేపట్లో అయ్యే పని ఒక అర్ధ గంటలో మనం చేసినాం అనుకో, దాన్ని తెలివితేటలు అంటాం. కాబట్టి అట్లాగే ఒక 4 చేయాల్సిన పనిని 2తోటే చేయించినాం, లేదా 4 రోజుల పనిని 2 రోజులే చేసినాం. ఇట్లా అంటే ప్రతిదానికి తెలివితేటలు, బుద్ధి బలాన్ని ఉపయోగించి పనిచేయాలి. కొంతమంది ఖాళీ శరీర దారుఢ్యం ఉన్నంత మాత్రాన బలం అనుకుంటారు, కానీ శరీర బలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండాలి. అట్లా బుద్ధి బలం ఉంటేనే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. మంచి లక్షణాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి బుద్ధిని ఉపయోగించి, తెలివిని చూయించి, తెలివిగా ఆలోచన చేసి పనిచేయాలి తప్ప ఊరికేనే ఏక నిర్ణయం, అంటే ఈ పని ఇట్లా చేసేసేయాలని తక్కువ నిర్ణయం తీసుకొని కాకుండా కాస్తంత బుద్ధిని ఉపయోగించి పనిచేయాలి. అంటే అటువంటి బుద్ధి బలాన్ని పెంచుకోవాలి. బుద్ధి బలం ఊరికేనే వస్తుందా? రాదు. ఇటువంటి మంచి మాటలు విన్నప్పుడు, మంచి పుస్తకాలు చదివినప్పుడు, పెద్దల మాటలు విన్నప్పుడు, మన ధర్మంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు విని జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఆ బుద్ధిబలం అనేది పెరుగుతుంది. తర్వాత ఇంకో లక్షణం చూద్దాం, పరాక్రమము. ఈ పరాక్రమం ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరో హాని తలపిస్తున్నారు, అక్కడ నాకెందుకులే అని పరిగెత్తొద్దు, అక్కడ పరాక్రమం చూపించాలి. పరాక్రమం అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న కలియుగంలో ఎట్లా ఉంది తెలుసు కదా, లేడీస్ని బాగా ఇబ్బంది పెడుతుంటారు. మన పక్కన మన సిస్టర్ ఉంది, మనము ఉన్నాము, మనతో పాటు 2 ఆడపిల్లలు ఉన్నారు, మనము నడుస్తున్నప్పుడు ఎవడో ఒకడు హేళన చేశాడు. వెంటనే మనం ఏం చేస్తాము, వాడు హేళన చేసిన వాడు కొంచెం బాగా దిట్టంగా ఉన్నాడు, కానీ మనము భయపడి ఎందుకు వచ్చిన పంచాయతీలు కానీ మూడ్చుకొని వెళ్తాం. అక్కడ తప్పు ఉన్నప్పుడు ఖండించాం, కానీ ఖండించే పరాక్రమం ఉండాలి. అంటే తన్నులు తిన్నా పర్వాలేదు, తన్నులు తన్నినా పర్వాలేదు, ఒక తప్పు జరిగింది, తప్పుని ఖండించాలి అనే పరాక్రమం, అంటే శక్తి ఉండాలి.
అది కేవలము ఊరికే పరాక్రమం అంటే వాడు ఏదో అన్నాడు వాని తప్పు ఉంది కాబట్టి నేను ఎగపోయి కొడతా అని కాకుండా దానికి తగ్గట్టుగా మనిషిలో పరాక్రమము రావాలి, ఆ ధైర్యము ఆ గుణం పెరగాలంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. శరీరము వ్యాయామం చేస్తేనే ఖచ్చితంగా శరీరము దారుఢ్యం పెరిగి నీ మీద నీకు ధైర్యం వచ్చి పరాక్రమవంతుని అవుతావు. అంటే ఏదన్నా వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళి పరాక్రమాన్ని చూపించాలి. ఇక్కడ పరాక్రమం అంటే అర్థం ఏదో కాదు, శరీర దారుఢ్యం కలిగి ఏదైనా సంభవించినప్పుడు ధీటుగా వెళ్ళి పాల్గొనడం అన్నట్టు. అది ఇంకొక లక్షణం చూద్దాం. సామర్థ్యం ఉండాలి. అంటే సామర్థ్యం అంటే మన శక్తి, అంటే మనకి ఎంత వరకు సామర్థ్యం ఉంది. ఒక 100 కిలోల బియ్యం సంచి ఇచ్చాను, మన సామర్థ్యము 150 కిలోల మోసే సామర్థ్యం కూడా ఉండాలి మనకి. అంటే 150 కిలోలు మనం మొయలేం. ఇప్పుడు తినే పనికి వల్ల ఫుడ్కి శరీరంలో మన పూర్వీకులు అయితే పెద్దవాళ్ళు అయితే మంచి ఏమంటారు పెస్టిసైడ్స్ కొట్టకుండా చేసిన ఫుడ్ ఉంది, శరీరం గట్టిగా ఉంది. కానీ మనం తినే తిండికి మనం 50 కిలోలు మోయడానికి కూడా ఇబ్బంది. కానీ అంటే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంది, ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇటువంటివి వచ్చినాయి కదా, దానికి తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవాలి. అంటే అట్లా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు ఏమంటారు, ఒక 2 వీలర్ నడిపిన వానికి 4 వీలర్ నడపడానికి సామర్థ్యం పెంచుకోవాలి. వాళ్ళు 4 వీలర్ నడిపితే ఆ 4 వీలర్లో హెవీ వెహికల్ నడపడానికి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇట్లా అంటే తన వృత్తికి ఇప్పుడు మామూలుగా మొబైల్ ఫోన్ రిపేర్ చేసేవాడు ఐఫోన్ రిపేర్ చేయడం నేర్చుకోవాలి. అలాగే వ్యవసాయం చేసేవాడు కేవలం వరి ధాన్యమే కాకుండా కూరగాయలు వేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి. అట్లా రకరకాలు. ఇప్పుడు ఆటో నడుపుకొని బతికేవాడు ట్యాక్సీ తీసుకొని మంచిగా నడిపేటట్టు చేసుకోవాలి. అట్లాగే ఒక పుస్తకం చదివేవాడు ఒక నెలలో ఒక పుస్తకం చదివేవాడు ఒక నెలలో 4 పుస్తకాలు కంప్లీట్ చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అలాగే ఎంత అంటే కొంతమంది మంచి ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే మోటివేషన్ క్లాసెస్ చెప్తుంటారు కదా, వాళ్ళు 1 గంట సేపు మాట్లాడగలరు. అటువంటి వాళ్ళు 4 గంటలు మాట్లాడేట్టు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సామర్థ్యం అంటే శక్తి, అంటే తన సామర్థ్యాన్ని రాను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అంటే అటువంటి సామర్థ్య శక్తి నేను చెప్పి మీకు అర్థమైంది, సామర్థ్యం అంటే అర్థమైందో. అంటే అటువంటి సామర్థ్యాన్ని మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఊరికే రావు, దీనికి తగ్గట్టు కొన్ని సాధన చేస్తేనే ఇవన్నీ డెవలప్ అవుతాయి. అవి ఎప్పుడైతే అనేది నేను తర్వాత మళ్ళీ చెప్తాను ఇంకో వీడియోలో. నెక్స్ట్ లక్షణం ఏంటి, తగిన ప్రయత్నం. అంటే చాలా మంది ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం ఇదే. అంటే ముఖ్యంగా యువకులు కానీ ఎవరైనా సరే ప్రయత్నం చేయకుండానే అది విఫలమైపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది, ఈ పని కాదు, ఈ జీవితం ఇంతే, ఈ జీవితంలో ఇంకా నేను ఏం చేయలేను అని ముందే నిరుత్సాహానికి లోనై ప్రయత్నం పురుష లక్షణం అన్నారు కదా. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దెబ్బలు తాకాలి, కష్టపడాలి. ఒకేసారి 1000 రూపాయల జీతం రాదు, 100 రూపాయలు వస్తుంది. ఆ 100 నుంచి కష్టపడుతూ పీరియడ్ తీసుకోవాలి, అంటే సమయం తీసుకోవాలి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసి మన మీద మన కమిట్మెంట్ పెరిగి అట్లా మంచిగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళి అభివృద్ధి అయ్యి ఒక యజమాని కింద పనిచేసిన వాడు రేపొద్దున యజమాని కావాలి. అంత ఏమంటారు కృషి చేయాలి. అట్లా కృషి చేయాలి అంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఇప్పుడున్న ముఖ్యంగా యువత దగ్గర ఉన్న సమస్య ఏంటంటే చదువుకి ప్రయత్నం చేస్తలేరు, ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తలేరు, వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తలేరు. కేవలం చాలా మందిని చూస్తున్నాం కదా, ఇప్పుడు ఫోన్లలో ఈజీగా మనీ సంపాదించడం కోసం అడ్డమైన మార్గాలు వెతుక్కొని కుటుంబాలని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే చదువుకునే పిల్లలు ఉంటే ఆన్లైన్లో గేమ్లు ఆడి, అంటే ఉన్నాయి కదా ఈ మధ్యన కొన్ని గేమ్స్ ఆడుతున్నారు. చదువుకునే స్కూల్ పిల్లలు కూడా పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు పక్కకి పెట్టేసి ఈ గేమ్లు ఆడడమే సరిపోతుంది. ఇట్లా చాలా ఉన్నాయి. చాలా మంది సమయం అంతా చాలా వృధా చేస్తున్నారు. కాబట్టి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసి ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ ప్రయత్నం ఏదైనా పని మనం కొత్తగా ప్రారంభం చేసినప్పుడు ఈ పనిలో మేము విజయం సాధించాలి, ఖచ్చితంగా సాధించాలి. దీనిలో విఫలమైనా సరే ఆ మెట్టెక్కి మళ్ళీ ముందుకు విజయ మార్గంలో వెళ్ళేటట్టు మాకు ధైర్యం రావాలని చెప్పేసి గట్టి సంకల్పంతో ప్రయత్నం చేయాలి. కేవలం అంటే ఒక పని చేయడానికి వెళ్తే ఆ పని ముందే కాదని మనము డిసైడ్ కాకూడదు. ప్రయత్నం చేస్తూ ఉంటేనే కదా. ఒక ఉద్యోగానికి ఒక ఇంటర్వ్యూకి పోయి ఇంకా రాదు నాకు జీవితంలో, ఇంకా నాకు టాలెంట్ లేదు అనుకోవద్దు. 10 ఇంటర్వ్యూలు కాకపోతే 100 ఇంటర్వ్యూలు, 10 పక్కన ఇంకో 0 పెట్టి 100 ఇంటర్వ్యూలు వెళ్ళాలి. అంత ఓపిక, అంత ప్రయత్నం చేసే శక్తి మన లోపల ఉండాలి. కాబట్టి ప్రయత్నం చేయకుండానే గెలుప ఓటమి అనేది డిసైడ్ చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి ఎప్పుడైనా ప్రయత్నం చేయడం అనేది ఉత్తమ లక్షణం. ప్రయత్నం చేయండి. అది చిన్న పని అయినా సరే, పెద్ద ఉద్యోగం అయినా సరే, ఏ పని అయినా సరే, అది కేవలం బతుకు దొరికే కాదు, ఇంటి దగ్గర చిన్న పని అయినా సరే ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఇంకో నెక్స్ట్ లక్షణం ధైర్యం. ఇది కూడా చాలా లోటు. ఈ మధ్యన చిన్న సమస్య వచ్చినా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అంటే దేవుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ ఈ లైఫ్. అంటే నేను ఎన్నోసార్లు చెప్పిన, బర్త్డేకో లేకపోతే మ్యారేజ్ డేకో చాలా మంది గిఫ్ట్లు ఇస్తుంటారు. 300, 500, మహా అంటే 1000 రూపాయలు, లేదంటే 2000
ఆ 2000 పెట్టిన గిఫ్ట్ని ఎంత జాగ్రత్తగా తూర్చి భద్రంగా పెట్టుకుంటామో అటువంటిది భగవంతుడు ఇచ్చిన ఈ లైఫ్ని ఎందుకు పాడు చేసుకుంటాము? ఇచ్చిన జీవితాన్ని ఉన్నన్ని రోజులు నీకు చాదనట్లు నీకు శక్తి ఉన్నంత వరకు బ్రతికి, నీకు శక్తి లేకపోతే ఇంకా ఏదైనా వేరే స్టేట్కి పోయి అక్కడ బతికి ఏదో డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి సమస్యలు తెచ్చి ఒంటరి జీవితాన్ని తీసుకో, దేశ సేవ చేయి. వృద్ధాప్యులు ఉన్నారు చాలా మంది చాదన కానీ తల్లిదండ్రులు, వాళ్ళకి వెళ్ళి సేవ చేయి, దేశానికి సేవ చేయి. అంతేగాని విలువైన ప్రాణాన్ని కనీసం దేశానికన్నా ధర్మం కోసం అన్న ఇచ్చినా సంతోషపడతాం. అనే తొట్టిలో ప్రాణాలు పోగొట్టుకుంటాం చిన్న చిన్న సమస్యలకు. దీనికి మేజర్ ప్రాబ్లం జాయింట్ ఫ్యామిలీ లేకపోవడం, అంటే కుటుంబం పెద్దగా కలిసి ఉండకపోవడం వల్ల, ఎవరికి వారు ఒంటరి జీవితాన్ని చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవడం వల్ల ఈ మేజర్ సమస్య వస్తుంది. అదే పెద్దవాళ్ళు, తాత వాళ్ళు, నానమ్మ వీళ్ళందరూ కూడా ఉంటే ఏదైనా సమస్య వస్తే ఇది రాదురా నాయన, ఇది జీవితం చాలా ఉంది, ఆవేశపడుతుందా, మేము ఉన్నాం కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారో ఎవరో తర్వాత సంగతి, డబ్బుల విషయం కాదు, ఏదైనా సరే వాళ్ళు సాయం చేస్తారో చేయరా కానీ మాట వెనకాల మాట ఉండి అండ ఉండడం వల్ల మనిషికి నిరుత్సాహం నుంచి బయటపడి ఉత్సాహం వచ్చి ఎలాగోలో బతకొచ్చులే అని చెప్పేసి ధైర్యం వస్తారు. ధైర్యం నూరుకోసే వ్యవస్థ లేదు. ఇప్పుడు సాటి మనుషులు కూడా వాడిప్పుడు నాశనం అవుతారా, వీడెప్పుడు నాశనం అవుతారా అనే దుర్గుణాలు, రాక్షసత్వ గుణాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ధైర్యం కోల్పోతుంది చాలా మంది. అంటే తొందరపడి ప్రాణాలు మాత్రం తీసుకోకండి. ఈ లైఫ్ కాకపోతే ఇంకో లైఫ్, ఈ స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్, నిన్ను ఎవ్వరు గుర్తుపట్టని వేరే స్టేట్కి పోయి కూలి పని చేసుకుని బ్రతుకు, ఎవడొద్దని అడుగు నిన్ను. కాబట్టి ఏదైనా శేష జీవితం ఎక్కడో ఆశ్రమాల్లో గడుపు, అక్కడ సేవ చేయి. కాబట్టి త్రుటిలో మాత్రం ప్రాణం పోగొట్టుకోవద్దు. రోజు రోజు ఆయుష్ తగ్గుతూనే ఉంటుంది. ఏదో నాడు దేవుడు నువ్వు ఉంటా అన్నా కూడా ఇక్కడ ఉండనియాడు, ఆయన తీసుకుపోతాడు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ప్రాణాన్ని అలకకు తీయద్దు. ధైర్యం ఉండాలి. ఒక పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే ఈ వ్యాపారం ఎట్లాగైనా సరే విజయం సాధించాలనే ధైర్యం ఉండాలి. అలాగే ఒక వ్యవసాయానికి రాత్రిపూట రాత్రిపూట అక్కడ చేన్ని పాడు చేస్తాయని చెప్పేసి మనం కావలి కాయడానికి వెళ్తుంటాం, ధైర్యం ఉండాలి. ఒక 100 మందిని ఎక్కించుకొని ఒక బండి నడుపుతున్నాం, ధైర్యం ఉండాలి. అట్లా చాలా ఉంటాయి. ఒక కరెంటు పెద్దది చాలా హైట్లో ఉన్న స్తంభాల మీద ఎక్కి ఆ వైరు వేస్తున్న ధైర్యం ఉండాలి. ఇలా ప్రతి అంశంలో కూడా నేను చిన్నగా కొన్ని పనులు చెప్తున్నా కానీ ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా మనిషి వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనిషిలో ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వానికి దైవం కూడా అనుగ్రహం ఉంటుంది. ఊరికైనా ఈ లక్షణాలు లేకుండానే దేవుడు ఉన్నాడు, నేను దేవునికి కొబ్బరికాయ కొట్టిన, ప్రసాదం పెట్టినా, 108 చుట్లు తిరిగినా అంటే కాదు. భగవంతుడే చెప్పిండు, నువ్వు కొన్ని సత్కర్మలు చేయి, కొన్ని సద్గుణాలు కూడా నువ్వు అవలంబం చేసుకో, అంటే అలవాటు చేసుకో. ఇట్లా చేసుకుంటే అన్ని నీకు కలిసి వస్తాయి, అదృష్టంగా నీవు వెంటుంటుందని. అంటే ఎంతసేపు దేవునికి పూజ చేసే విధానాలు చూస్తారు కానీ ఆ భగవంతుడు ఏ విధంగా బ్రతికితే మీ జీవితాలు బాగుపడతాయో ఆ విధానం మాత్రం జనాలు పట్టుకోరు. దానివల్లనే ఈ సమస్య. కాబట్టి కొంచెం మారండి. ఈ 6 లక్షణాలు ఏవైతే చెప్పిందో ఈ 6 లక్షణాలు ఫస్ట్ మన శరీరంలో లీనమయ్యేటట్టు చేయండి. చేసిన తర్వాత భగవంతుడే మన వెనకాల వస్తాడు, భగవంతుడే మనకు అనుగ్రహం కల్పిస్తాడు, అదృష్టం కూడా కలిసి వస్తుంది. అంటే ఇట్లా పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అంటే విజయం అనేది ఈజీగా వచ్చేస్తుంది. చాలా మంది విజయం సాధించడానికి ఏం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. విజయం సాధించడానికి ముందు నిన్ను నువ్వు సంసిద్ధత అంటే రెడీ చేసుకోవాలి. నీ వ్యక్తిత్వంలో మైనస్లన్నీ ప్లేస్లన్నీ చూసుకొని సరి చేసుకుంటూ ఉంటే విజయం అనేది నీకు చాలా అలవోకగా వచ్చేస్తుంది. కాబట్టి ఈజీగా విజయాన్ని పొందాలంటే కష్టమైన గుణాలను మనం అవలంబించుకోవాలి. కాబట్టి ఏది లేదు నేను విజయం సాధించాలంటే కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా కష్టపడితేనే విజయం అనేది వస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ 6 గుణాలని మీ లోపల ఇంప్లిమెంటేషన్ చేస్తారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. లోకం బాగుండడం కోసమే మనం వీడియోలు చేసేది. కాబట్టి చాలా వీడియోల్లో సబ్స్క్రైబ్, లైక్, షేర్ కన్నా ఈ విషయాలన్నీ విని సాటి జనాలకు మీ నోటి నుంచి చెప్పి వాళ్ళని ధైర్యం నూరిపోయండి. వాళ్ళని జీవితంలో ధైర్యం కోల్పోయి జీవితాన్ని పాడు చేసుకునేటట్టు కాకుండా కొంచెం వాళ్ళ జీవితాలు మన జీవితాలు చక్కబడి అందరు సంతోషంగా ఉండి దేశము, భవిష్యత్తు, ధర్మము అన్నీ కూడా బాగుండాలని అటువంటి దృక్పథంతో ఈ చెప్పినటువంటి మాటలు విని దీనిలో 4 మాటలు మీరు విని మీ నోటి ద్వారా, స్వయంగా మీ నోటి ద్వారా, ఈ వీడియో షేర్ చేయాల్సిన పర్లేదు, మీ నోటి ద్వారా మీరు వాళ్ళకి చెప్పి సాటి మనుషులను మంచిగా చేయండి. సమాజానికి చాలా బాగుంటుంది. సమాజ హితమే వేదసారం, పరోపకారమే వేదసారం. అంటే వేదం ఏం చెప్తుందంటే పరులకు ఉపకారం చేయడమే ముఖ్యమైన సూత్రం. కాబట్టి ఎంతసేపు లోకక్షేమం కోరుకుంటూ ఉండాలి. లోకంలో మనం కూడా ఉంటాం కాబట్టి మనం కూడా క్షేమంగానే ఉంటాం. కాబట్టి మరి వేరుగా కోరుకోకుండా భగవంతుడు ఆయన చూసుకుంటాడు మన సంగతి. కాబట్టి ఏదేమైనా లోకహితం కోసమే. ధన్యవాదాలు. జై శ్రీరామ్.